ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి సీతారామ కళ్యాణ వైభవం అంగరంగ వైభవంగా జరగనుంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. రాత్రి 6:30 నుంచి 8:30 లోపు సీతారాముల కళ్యాణం జరగనుంది. భక్తుల కోసం 147 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దాదాపు 80,000 మంది భక్తులు నేరుగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించనున్నారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు తిరుమల లడ్డుతో పాటు ముత్యాలు, తలంబ్రాలతో కూడిన ప్యాకెట్ను అందజేయనున్నారు. ఇప్పటికే 80,000 తిరుమల లడ్డూలు ఒంటిమిట్టకు చేరుకున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా సాయంత్రం సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. రాత్రి 6:30 నుంచి 8:30 లోపు సీతారాముల కళ్యాణం జరగనుంది. భక్తుల కోసం 147 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దాదాపు 80,000 మంది భక్తులు నేరుగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించనున్నారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు తిరుమల లడ్డుతో పాటు ముత్యాలు, తలంబ్రాలు కూడా ప్యాకెట్లను అందజేయనున్నారు. ఇప్పటికే 70,000 తిరుమల లడ్డులు ఒంటిమిట్టకు చేరుకున్నాయి. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు, రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి? ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కూడా సర్వం సిద్ధం చేశారు టీడీ అధికారులు. ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి సీతారాముల కళ్యాణానికి కూడా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పట్టు వస్త్రాలు, ముత్యాలు తలంబ్రాలు కూడా సమర్పిస్తే ఈ కళ్యాణానికి కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు ఇటు టీటీడీ విజిలెన్స్ తో పాటు టీటీడీ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా దాదాపు సాయంత్రం 6:30 నుంచి 8:30 లోపు జరిగే ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని
అంగరంగ వైభవంగా జరిపించేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 రోజుల పాటు జరిగే ఈ ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా కీలక ఘట్టమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని కూడా రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అటు ఆర్టీసీ అధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులు కూడా ప్రతి జిల్లా కేంద్రం నుంచి కూడా నడిపేందుకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే కడప రీజనల్ సరౌండింగ్ నుంచి కూడా దాదాపు 136 బస్సులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి భక్తులకు సులువైనటువంటి మార్గంగా ప్రత్యేక బస్సులు నడుపుతూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి దాదాపు భక్తులు కూడా ఏదైతే శ్రీవారిని సీతారాముల వారిని కూడా ప్రత్యేకంగా కళ్యాణ మహోత్సవం దర్శించుకునేందుకు దాదాపు 70 నుంచి 80,000 మంది కూడా వస్తారని చెప్పి టీటీడీ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఒక సర్వం సిద్ధం చేశారని చెప్పవచ్చు. దాదాపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏలూరు జిల్లా నుంచి కూడా సాయంత్రం కడప ఎయిర్పోర్ట్ కు దాదాపు 4:30 నుంచి 5:30 ప్రాంతంలో కూడా చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రస్తుతం ఒంటిమిట కూడా చేరుకుని అక్కడ ప్రస్తుతం కోదండ రామాలయంలో స్వామి అమ్మవార్లను కూడా దర్శించుకున్న అనంతరం కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు చంద్రబాబు నాయుడు సత్యమంతో కలిసి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా అందుకోసం కూడా టీటీడీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఇప్పటికీ దాదాపు 3 గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులు గ్యాలరీకి అనుమతించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కూడా ఇటు కడప జిల్లా నుంచి కూడా 2,500 మంది పోలీసులు బందోబస్తు పహార కాస్తున్నారని చెప్పవచ్చు. ప్రతి 100 మీటర్లకు కూడా ప్రతి పోలీస్ అధికారి ఉండే విధంగా కూడా దాదాపు కడప ఎయిర్పోర్ట్ నుంచి ఒంటిమిట ఆలయం వరకు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున గ్యాలరీలలో భక్తుల సౌలభ్యం కోసం కూడా ప్రత్యేకంగా మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్తో పాటు అన్న ప్రసాదాలను కూడా ప్రత్యేకంగా అందించే అవకాశాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయిన వెంటనే కూడా తిరుగు ప్రయాణంలో ప్రస్తుతం ఏదైతే గ్యాలరీలోంచి భక్తులు బయటకు వెళ్లే క్రమంలో ప్రస్తుతం వారికి తలంబరాల ప్యాకెట్లు కూడా ఇచ్చి అలాగే తిరుమల లడ్డు కూడా ఇచ్చేందుకు కూడా ఇప్పటికే 70,000 లడ్డు కూడా ఇప్పటికే ఒంటిమిట కూడా చేరుకున్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి వసతులు కూడా ప్రత్యేకంగా టీటీడీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈ సీతారాముల వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి భాగంగా ప్రస్తుతం కీలక ఘట్టమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా జరిపేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు.